అమ్మ కావేరి, నీతో ఎదురుపడినప్పుడు బావున్నావా అత్తయ్యా అన్నావు, అంతే. ఆ తర్వాత నీతో మాట్లాడదామంటే ఎక్కడా కనిపించవే. అంటే అత్తయ్య, నేను వంట చేస్తూ ఉండిపోయాను. ఏమ్మా, ఈ అత్తయ్య నిన్ను మోసం చేసి పుట్టింటికి పంపించిందని బాధపడుతున్నావు కదా? గందరగోళంలో నేను ఏం చేస్తున్నానో ఏం మాట్లాడుతున్నానో కూడా నాకర్థం కాలేదమ్మా. నాకు తలకి మించిన సమస్యలొస్తే నేనప్పుడప్పుడు అలా ప్రవర్తించి మాట్లాడతానేమోనని నా మీద నాకు అనుమానం వచ్చిందమ్మా. నీ మీద పడ్డ నింద నిజమని నమ్మి నిన్ను పుట్టింటికి పంపడం తప్పే. నన్ను క్షమించమ్మా. అత్తయ్య, అంత మాట అనకండి. మీ స్థానంలో ఎవరున్నా అలానే చేస్తారత్తయ్య. నేను మిమ్మల్ని ఎప్పటికీ అపార్థం చేసుకోను అత్తయ్య. తల్లైనా అత్తయ్య అయినా నాకు మీరే కదా, ఇంకెవరున్నారు చెప్పండి? గొడవలు వస్తాయి పోతాయి, నేనేం మనసులో పెట్టుకోనత్తయ్యా. నీకోసం అఖిల్ గడప దాటాడు. కావేరి మీద వీడికింత పిచ్చేంటనుకున్నాను. అది భార్యాభర్తల మధ్య ఉండే విశ్వాసం, నమ్మకమని నువ్వు నిరూపించావు. మనుషులు చెప్పేది విని అభిప్రాయాలు మార్చుకోకూడదు. మనస్సాక్షి చెప్పిందే నమ్మాలి. ఎందుకంటే మనసు అబద్ధం చెప్పదమ్మా. నీ విషయంలో ఈ గుణపాఠం నేర్చుకున్నానమ్మా. కోడళ్లని కూతుళ్లలా చూసుకోవాలని పెద్దలు ఎందుకన్నారంటే, అపార్థాలు చేసుకున్నప్పుడు ఒకరినొకరు క్షమించుకుని త్వరగా కలిసిపోతారని. నువ్వు కూడా ఏ అపార్థం చేసుకోకుండా మాతో పాటు ఇంటికి బయలుదేరు కావేరి. మా పెద్ద కోడలు కావేరి మాకు వారసుణ్ణివ్వబోతోంది. ఈ శుభవార్త మీ మామయ్యకి చెప్పి ఆశీర్వాదాలు తీసుకోవాలి. నిన్నటిదాకా మనసులో బాధ, ఇప్పుడు సంతోషం. ఏదైనా కోడళ్లతోనే సాధ్యం. అమ్మా సుశీల, మన మనస్సుల్లో ఉండే అన్ని భేదాభిప్రాయాలు సమసిపోయాయి. కావేరి కాపురం చక్కబడింది. ఏది ఇత్తడి ఏది పొత్తడి అని మనందరికీ తెలిసిపోయింది. ఇంత త్వరగా నిజం తెలియచేసినందుకు ఆ దేవుడికి కృతజ్ఞతలు చెప్పి మనందరం సంతోషంగా ఉందాం. బాబాయ్ గారు, కావేరి విషయంలో నా నిర్ణయం మిమ్మల్ని బాధపెట్టి ఉంటే నన్ను క్షమించండి. మనం పెద్దవాళ్ళం. అప్పుడప్పుడు పిల్లల దగ్గర నుంచి పాఠాలు నేర్చుకోవాల్సి ఉంటుంది. ఈరోజు మీరు, రేపు నేను, అంతే. తాతయ్య, రేపు ఉదయమే కావేరిని తీసుకుని బయలుదేరుతాం. అలాగే అలాగే బాబు, నీ ఇష్టం. కావేరి, బట్టలు సర్దుకో, సరేనా? అత్తయ్య, ఏంటమ్మా? నేను రాను. అవునత్తయ్య, నేను పుట్టింట్లోనే ఉంటాను. మీరు వెళ్ళండి.
అంటే నువ్వు కొద్ది రోజులు ఇక్కడే ఉండి తర్వాత వస్తావా? లేదత్తయ్య, నేనిక శాశ్వతంగా పుట్టింట్లోనే ఉండిపోవాలని నిర్ణయం తీసుకున్నాను. ఎందుకు ఏంటి అని దయచేసి నన్నేమీ అడగండి. కావేరి, ఏంటి అలా మాట్లాడుతున్నావు? సడన్గా ఏమైంది నీకు? ఏమ్మా, నా మీద కోపం ఇంకా పోలేదా? పిచ్చిదానా, ఏం మాట్లాడుతున్నావు? అంత పెద్ద నిర్ణయం నువ్వే తీసుకున్నావా? అసలు ఏం ఆలోచించి నువ్వు ఈ నిర్ణయం తీసుకున్నావో చెప్పు. తాతయ్య, నేనిప్పుడేమీ మాట్లాడను. అత్తారింటికి వెళ్ళను, ఇక్కడే ఉంటాను, అంతే. నువ్వు చెప్పేది నాకు అర్థం కావట్లేదు పిన్ని. సత్య, నువ్విప్పుడు అడ్డంగా దొరికిపోయావు. మీ అత్తయ్య నీ మీద చాలా కోపంగా ఉంది. నిఖిల్ అయితే ఏకంగా నిన్ను వదులుకోవడానికి కూడా సిద్ధంగా ఉన్నాడని నాకు చెప్పావు కదా. చిచి, వాడు వదిలేయడమేంటి? నేనే వాడికి విడాకులిస్తాను. ఇదిగో, ఈ మొండితనమే వద్దనేది. మరి నన్నంత మాటంటాడా? అది మా తాతయ్య ముందు. దొంగ దొరికాక ఎవరైనా ముద్దు పెట్టుకుంటారా ఏంటి? నీ పరిస్థితి కూడా అంతే సత్య. అందరికీ చులకనైపోయావు. అసలు మీరేం చెప్పదలుచుకున్నారో చెప్పండి పిన్ని. ఇప్పుడు నువ్వు అర్జెంటుగా కావేరి కాళ్ళు పట్టుకుని క్షమించమని అడుగు. వాట్? అవును, ఇప్పుడు నిన్ను కాపాడేది ఒక్క కావేరి మాత్రమే. నువ్వు సెంటిమెంటుగా మాట్లాడితే కావేరి ఐసైపోతుంది. అప్పుడు కావేరియే సత్య లేకుండా అత్తారింటికి రాను అని మెలిక పెడుతుంది. అలా మాట్లాడుతుందా? ఆ కావేరి సంగతి నాకు తెలీదా ఏంటి? నీకోసం ప్రాణాలే ఇచ్చేస్తుంది. అదొక పిచ్చిమాలోకం సత్య. నేను సారీ చెప్పకపోతే? అఖిల్లు, నిఖిల్లు, మీ అత్తయ్య వాళ్ళు, వీళ్ళందరి ఈగోలు ఎలా సాటిస్ఫై అవుతాయి మరి? నువ్వు కావేరికి సారీ చెప్పలేదనుకో, ఏమవుతుందో తెలుసా? నెంబర్ 1, నిఖిల్ నిన్ను వదిలేస్తాడు. నెంబర్ 2, నువ్వు కడుపుతో ఉన్నావు కాబట్టి నెక్స్ట్ నీకు ఇంకొక పెళ్లి కూడా అవ్వదు. నెంబర్ 3, అఖిల్ ఫ్యామిలీ మీద నీ పగ ఎప్పటికీ తీరదు. నెంబర్ 4, ఇవ్వాళో రేపో నీ తాతయ్య పోతే ఫైనల్గా నువ్వు అనాథవైపోతావు. సో ఇప్పుడు నీకు కావేరియే శరణ్యం. కావేరిని అడ్డు పెట్టుకుని నువ్వు అత్తింట్లో అడుగు పెట్టాలి. ఇదిగో, ఈ రోజు నువ్వు ఓడి ఆ కావేరి గెలవచ్చు, కాని
రేపటి గెలుపు కోసం ఈ రోజు నువ్వు తగ్గాలి సత్యా. అవసరమైతే నేను పూర్తిగా మారిపోయాను, నన్ను క్షమించండి అని అందరి కాళ్ళు పట్టుకో. పిన్ని, అబ్బా, పట్టుకోమంటే నిజంగా పట్టుకుంటావా ఏంటి? జస్ట్ నటన అంతే, నటించు అంతే. ఈ నిర్ణయం నువ్వు తీసుకోకపోతే నీ జీవితం తెగిపోయిన గాలిపటం అవుతుంది. బాగా ఆలోచించుకో సత్యా. హలో హలో, నేను వెళ్ళిపోతే సత్యమ్మ గారు సంతోషంగా ఉంటారు. ఆ ఇంట్లో నన్ను తోడికోడలుగా సత్యమ్మ గారు ఎప్పటికీ నన్ను ఒప్పుకోరు. అలాంటప్పుడు నేను కోడలిగా ఆ ఇంట్లో ఉండకూడదు. నా జీవితం కంటే సత్యమ్మ గారు సంతోషంగా ఉండటమే నాకు ముఖ్యం. అందుకే నేను జీవితంలో అత్తింటికి వెళ్ళను. ఈ పిల్లలు, భర్త, సంసారం నాకివేమీ వద్దు తల్లి. అనాథగా పెరిగాను, అనాథగానే బ్రతుకుతాను. అఖిల్ బాబుకి నేనంటే ప్రాణం. ఈ తాళి నా గుండెల మీద ఉన్నంత వరకు నాకు ఆయనంటే చచ్చేంత ఇష్టం. సత్యమ్మ గారి కోసం ఈ తాళిని కూడా వదిలేస్తానమ్మా, వదిలేస్తాను. ఈ తాళి నా మెళ్ళో ఉంటే ఆయనతో నా ప్రేమ, నా పెళ్లి ఏది మర్చిపోలేను. అందుకే ఈ తాళిని తీసేస్తానమ్మా, తీసేస్తాను. నీ ఆశీర్వాదంతో ఈ పెళ్లి జరిగింది. అందుకే నీ సమక్షంలోనే ఈ తాళిని తీసి పవిత్రమైన హుండీలో వేసి నీకే సమర్పిస్తున్నాను తల్లి.
తాళి తీసేస్తే మరి బిడ్డనేం చేస్తావు కావేరి? కావేరి, నువ్వు చేస్తున్నది ఎంత తప్పో నీకు తెలుసా? అగ్ని సాక్షిగా కట్టిన తాళిని తీసేసి హుండీలో వేస్తున్నావా? అలా చేస్తే నా కొడుకుతో 3 ముళ్ల బంధం తెగిపోతుందా? నా కొడుకు నిన్ను వదిలేస్తాడా కావేరి? దేవుడు చేసిన పెళ్లి మళ్ళీ ఆ దేవుడే వేరు చేసినా ఆ బంధం తెగిపోదమ్మా. అసలు నీ బాధ ఏంటో చెప్పమ్మా. మా సత్యమ్మ ఈరోజు మీ అందరి ముందు తలదించుకుంది. దానికి కారణం నేనే కదా. నువ్వెందుకవుతావమ్మా? ఈ పెద్దింటి కోడల్ని అవడమే కదా అత్తయ్య. అందుకే ఇన్ని గొడవలు జరుగుతున్నాయి. నేనే గనక లేకపోతే సత్యమ్మ గారు హాయిగా ఉండేవాళ్ళు కదా. అది సత్య స్వయంకృతాపరాధం. నీ పట్ల చేసిన దుర్మార్గానికి సత్యను శిక్షించింది. లేదత్తయ్య, సత్యమ్మ గారి జీవితం ఇలా ఉంటే నేను ఆ ఇంటికి రాలేనత్తయ్య. సత్యమ్మ గారి జీవితానికి ఏమైనా అయితే తాతయ్య గారు క్షణ క్షణం కుమిలిపోతూ ఉంటారు. అప్పుడు నేనెలా సంతోషంగా ఉంటానత్తయ్య? అమ్మా కావేరి, ఆ బుద్ధి జ్ఞానం సత్యకు కూడా ఉండాలి కదమ్మా. అవన్నీ నాకు తెలియదు అత్తయ్య. సత్యమ్మ గారు కూడా నాతో పాటు అత్తారింటికి వస్తేనే నేను అక్కడికి వస్తాను. దయచేసి నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోండి. నా జీవితం నాది, అంతే. కావేరి, సమస్యకు పరిష్కారం వెతకాలి కాని ఆ సమస్యను మెడక్కట్టుకుని తిరగకూడదు. నీ నిర్ణయమే తప్ప నా గురించి ఆలోచించవా కావేరి? వదినా, తను మీ జీవితాన్ని నాశనం చేయాలనుకున్నా కూడా సత్యం మీద ప్రేమాభిమానాలు మీకింకా పోలేదు. మరీ ఇంత కృతజ్ఞత ప్రేమాభిమానాలు మంచివి కావొదినా. అయినా మీరు, నేను, మనంతా కలిసి ఎంతగా ప్రేమించినా తన పద్ధతి మార్చుకోదు, తను మారదొదినా. నేను మారిపోయాను నిఖిల్. ఏమయ్యా, సత్యమ్మ గారు మారిపోయానని చెప్పారుగా. ప్లీజ్ అయ్యా చెప్పు నిఖిల్. అత్తయ్య మీరైనా చెప్పండి.